నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు రేపే 15,000 నగదు పంపిణీ ఆమోదం తెలిపిన కేబినెట్ రాజధాని పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ శాసనసభలో ఎమ్మెల్యేలు నోరు జారడంపై చంద్రబాబు అసంతృప్తి అందరినీ నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టీకరణ వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నష్టం అనేక మండలాల్లో పంటలు దెబ్బతిని బోరుమంటున్న రైతులు హైదరాబాద్లో అట్టహాసంగా అలైబలై తరలి వచ్చిన పలువురు ప్రముఖులు సమిష్టి తత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రశంసలు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించిన మేఘ గోషామహల్ స్టేడియంలో భూమి పూజ చేసిన సంస్థ డైరెక్టర్ కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసిన మద్రాస్ హైకోర్టు రహదారులపై బహిరంగ సభలు నిర్వహించకుండా ఆదేశాలు యుద్ధాన్ని ఎలా ముగించాలో ఆపరేషన్ సింధూర్తో నిరూపించామన్న ఐఏఎఫ్ చీఫ్ భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని సూచన సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని పాక్ ఆర్మీ చీఫ్ హితవు లేదంటే ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని ఘాటు హెచ్చరిక ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో కీలకమైన ప్రాజెక్టుల పర్యవేక్షణకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా క్యారవాన్, హోమ్ స్టే పర్యాటకానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి 23 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించిన వివిధ పనులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ప్రకాశం బ్యారేజ్, దివిసీమ ప్రాంత భద్రత కోసం 4.49 కోట్లతో పనులకు ఆమోద ముద్ర వేసింది. కడప జిల్లాలో 3.19 కోట్లతో మైలవరం ఆనకట్ట నిర్వహణ పనులకు ఆమోదం లభించింది. మూలపల్లి ట్యాంకు, 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు, కళ్యాణి ఆనకట్టకు నీటి సరఫరా పనులకు 126 కోట్లతో పరిపాలన ఆమోదం తెలిపింది. కరూర్ మండలంలో 55.6 కోట్లతో కొత్తలపల్లి లిఫ్ట్ పథకం పనులకు మంత్రివర్గం సమ్మతించింది. క్యారవాన్, హోమ్ స్టే పర్యాటకానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం లభించింది. రాజధాని అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్టాచ్యూ ఆఫ్ ఇండియా, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రోప్వే, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వంటి పనుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం ఇచ్చే పథకానికి పచ్చజెండా ఊపింది. ఆటో రిక్షా వాళ్ళకి, డ్రైవర్స్కి, మోటార్ క్యాబ్ డ్రైవర్స్కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీని ద్వారా దాదాపు 2,90,669 మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మనం చేస్తున్నాం. అర్హత ఉండి బై మిస్టేక్ ఎవరికైనా రాకపోతే వాడు ఇమీడియట్గా గ్రీవెన్స్లు అప్లై చేస్తే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత పలు అంశాలపై మంత్రులతో ఆయన చర్చించారు. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. శాఖాపరంగా ఎలాంటి విమర్శలొచ్చినా గట్టిగా స్పందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పూర్వోదయ పథకంలో ఏపీకి స్థానం లభించిందన్న చంద్రబాబు తద్వారా ఉద్యాన, ఆక్వా రంగాల్లో 65,000 కోట్లు వచ్చే అవకాశముందన్నారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లు పెట్టాలని, స్థానిక పండుగలను ప్రోత్సహించేలా నెలకో ఈవెంట్ ఉండేలా చూడాలని సూచించారు. కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమను 2028 లోపు పూర్తి చేస్తామన్న చంద్రబాబు ఈ నెల 16న ప్రధాని కర్నూలు పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలో భారీ నష్టం కలిగింది. వంశధార, నాగావళి ఉధృతికి పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టగా అనేక మండలాల్లో వరి, పత్తి, అరటి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. విశాఖలో కూలిన చెట్లను తొలగించి రాకపోకలు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులకు వరద పోటెత్తింది. గొట్టా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కొత్తూరు మండలం కుంటిభద్ర, మాతల, కడుము, హంస, పునుటూరు, మాకవరం, కుద్దిగం గ్రామాల చుట్టూ నీరు చేరింది. అక్కరాపల్లి, రెల్లివలస కూడా జలదిగ్బంధమయ్యాయి. హిరమండలం జిల్లేడుపేటకు రాకపోకలు స్తంభించాయి. గులుమురులో పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. వంశధార పరివాహకంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పాతపట్నం కాజువేపై నుంచి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిపివేశారు. వర్షాలకు గోడకూలి మందస మండలం సవర చిన్న టుబ్బూరులో బుడియా, రూపమ్మ దంపతులు మృతి చెందారు. వంశధార, నాగావళి వరద ఉధృతితో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఆమదాల వలస, సరుబుజ్జిలి మండలాల్లో వరి, మొక్కజొన్న, ఇతర ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా గరివిడి, గుర్లలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 17 మండలాల్లో 1250 ఎకరాల్లో వరి పైరు మునిగినట్లు అధికారులు వెల్లడించారు. మెంటాడ మండలం పోరాం, బుచ్చిరాజుపేట, గుర్రమ్మ వలస, బొబ్బిలి మండలం కొత్తపెంట, దత్తిరాజేడు మండలం దత్తిలో పంట నష్టం జరిగిందన్నారు. స్తంభాలు నేలకొరిగి విద్యుత్ శాఖకు 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, వీరఘట్టం, భామిని, కొమరాడ, కురుపాం మండలాల్లో జోరుగా వర్షం కురిసింది. కురుపాంలో ఇంటి ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భామిని మండలంలో కొసలి, కీసర గ్రామాల్లోకి నీరు చేరింది. జియ్యమ్మ వలస మండలం బాసంగిని గ్రామాన్ని నాగావళి వరద ముంచెత్తింది. మన్యం జిల్లాలో 2240 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. సాలూరు మండలం తోనాం, బూర్జీ, కందులుపదం, కురుకూటిలో 270 ఎకరాల్లో అరటి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. విశాఖలో ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లను జీవీఎంసీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. 80 ప్రాంతాల్లో 200కు పైగా చెట్లను తొలగించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరదల బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు సమీక్షించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్కి 1.89 లక్షల క్యూసెక్కుల వరద, తోటపల్లికి 44,000 క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ వివరించారు. ఒడిశాలో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో 2, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 1 మృతి చెందినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో వేగంగా విద్యుత్తును పునరుద్ధరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించిన చంద్రబాబు కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు అనుమతులు తీసుకుని పనుల్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో డయాఫ్రమ్ వాల్ 63,656 క్యూబిక్ మీటర్లకు 37,302 క్యూబిక్ మీటర్లు పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. బట్రస్ డ్యాం పనులు పూర్తయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు 74% పూర్తయినట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనుల్ని నవంబర్ 1నే ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. పోలవరం కుడి కాల్వను అనుసంధానించే సొరంగాల నిర్మాణం, ఎడమ కాల్వకు అనుసంధానించే అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్, కేఎల్ బండ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఎడమ కాల్వను వచ్చే జనవరి నాటికి అనకాపల్లి వరకు పూర్తి చేయాలన్నారు. పోలవరం నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకు వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు పోలవరం కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను ఐకమత్యంగా జరుపుకోవాలనే సందేశంతో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో నిర్వహించిన అలై బలై కార్యక్రమం సందడిగా జరిగింది. పార్టీలకు అతీతంగా నేతలు, వివిధ రంగాల ప్రముఖులు అలై బలైలో పాల్గొన్నారు. మన జీవన విధానంలోనే సంస్కృతి, సంప్రదాయం కలిసి ఉన్నాయని గుర్తు చేశారు. దేశం కోసం ఐకమత్యంగా ఉందామని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిర్వహించిన అలైబలై కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులు అందరినీ దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలో బండారు దత్తాత్రేయ చాటి చెబుతున్నారని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. భాషలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనతో ముందుకు సాగుతున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు. ఈ అలై బలై అంటే మనందరం సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఏదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనేక సంవత్సరాలుగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని, చరిత్రని, మరి అదేవిధంగా ఆహారపు అలవాట్లను ప్రతిబింబజేసేటటువంటి అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను. వారి అడుగుజాడులో నడుస్తున్నటువంటి వారి కుమార్తె విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన మన సంస్కృతి, సాంప్రదాయాలు మరి ప్రజలకు తెలుస్తుంది. మనం అందరం కూడా ఒక చోట సమావేశమై ఐక్యతను చాటుకుంటాం. ఈ సందర్భంగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటాం. కేంద్ర మంత్రులు, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, సైనికాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా అలైబలైకు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన నేతలు దత్తాత్రేయ, ఆయన కుమార్తె ఒకే వేదికపై అందరినీ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనికులు, మన ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాకిస్తాన్ దెబ్బకొట్టినప్పుడు మనమందరం కూడా అలైబలై చేసుకున్నాం. ఆ అలైబలై ఒక్కరోజు కాదు, ప్రతిరోజు దేశం కోసం ఏ సమస్య వచ్చినా అలైబలైతో కలిసి మనం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, భారత్ మాతాకి. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వివిధ సంఘాల నాయకులతో పాటు సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం తదితరులు అలైబలైకు హాజరయ్యారు. గోరటి వెంకన్న, విమలక్క పాటలు పాడి అలరించారు. విజయదశమిని సొంతూరు వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జరుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. రాత్రి కొడంగల్లోని తన నివాసంలోనే బస చేసిన ముఖ్యమంత్రిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 2 గంటల పాటు తన కోసం వచ్చిన కార్యకర్తలతో కరచాలనం చేసి ఫోటోలు దిగిన సీఎం తర్వాత హెలికాప్టర్లో హైదరాబాద్ ప్రయాణమయ్యారు. సికింద్రాబాద్ నుంచి ఫలక్నుమా బ్రాడ్ గేజ్ లైన్ వద్ద ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా జీహెచ్ఎంసీ నిర్మించిన ఆర్ఓబీని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 52.03 కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుసల్లో ఆర్ఓబీని జీహెచ్ఎంసీ నిర్మించింది. పాత ఆర్ఓబీని పునరుద్ధరించడం సహా సమాంతరంగా మరో ఆర్ఓబీ నిర్మించారు. తద్వారా బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. సమయం ఆదాతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ ఈ ఆర్ఓబీలు పరిష్కారం చూపుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలకు రవాణా పరంగా చాలా అవసరమైనటువంటి ఫలక్నామా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అనిల్ యాదవ్, జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుతూనే ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా అనేక ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మా ప్రభుత్వం మరింత చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు. ఖచ్చితమైన లక్ష్యాలతో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన భారత్
త్వరగానే దాన్ని ముగించిందని గుర్తు చేశారు. సైన్యం, నౌకాదళం, వాయుసేన సమిష్టి పనితనానికి ఆపరేషన్ సింధూర్ ప్రత్యక్ష నిదర్శనమని ఎయిర్ చీఫ్ మార్షల్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో గగనతల రక్షణ వ్యవస్థలు, కౌంటర్ యుఏవి వ్యవస్థలు, భారత ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఆదేశాల కింద పనిచేయడం ఓ గేమ్ చేంజర్ అని చెప్పారు. ఈ కారణంగానే ప్రత్యర్థి పాకిస్తాన్ ఎదురుదాడులు చేసే అవకాశం లేకుండా పోయిందని వాయుసేన అధిపతి వివరించారు. ఈ స్ఫూర్తితోనే సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేస్తున్నాయన్న ఆయన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చినట్లు తెలిపారు. పాకిస్తాన్కు చెందిన రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు ధ్వంసమైనట్లు వివరించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మోకాళ్లపై నిలబెట్టామని, భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందని వివరించారు. ఆ ఆపరేషన్లో రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసిందని వివరించారు. It stands as a lesson which will go down in history that this is one war that was started with a very clear objective, and it was terminated in a quick time without just prolonging it. We are seeing what is happening in the world. The two wars that are going on, there's no talk about termination, but we could make them reach a stage where they ask for a ceasefire, ask for termination of hostilities, and also we took a call as a nation to terminate those hostilities because our own objectives were met. I think this is something that the world needs to learn from us, and I have said this earlier also. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్లోని అనూప్గఢ్ ఆర్మీ పోస్టును సందర్శించిన ఆయన సైనికులతో మాట్లాడారు. ఇటీవల సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ సైన్యం చురుగ్గా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన వేళ అనూప్గఢ్ ఆర్మీ పోస్టును సందర్శించిన ఆర్మీ చీఫ్ సైనికులు ఎలాంటి పరిస్థితినైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. దేవుడు అనుమతిస్తే మన సైనికులను త్వరలోనే అలాంటి అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు. तो ये मैं आपको बताना चाहता हूं कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर्ड टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు మెగా ఇంజనీరింగ్ శ్రీకారం చుట్టింది. గోషామహల్ మైదానంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నూతన భవనానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి భూమి పూజ చేశారు. 26 ఎకరాల స్థలంలో 12 అంతస్తులు 2000 పడకల సామర్థ్యంతో నూతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో 29 ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు చేయనున్నారు. రోబోటిక్ సర్జరీలు చేసే అధునాతన సౌకర్యాలను కల్పించనున్నారు. భవనంపైనే హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరాయి. చారిత్రక భవనాలు కావడంతో వాటిని కూల్చి నూతన భవనాలు నిర్మించడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గోషామహల్ మైదానంలో ఉస్మానియా ఆసుపత్రి కోసం స్థలాన్ని కేటాయించింది. 26 ఎకరాల స్థలం కేటాయించడంతో నిర్మాణ పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. దసరా పండుగను పురస్కరించుకుని భూమి పూజ చేశారు. అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సాయంత్రం ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకు తీసుకువెళ్లనున్న దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి రేపు తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నట్లు పేర్కొంది. జనవరి 21న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, జనవరి 23న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా ప్రతినిధి బృందం సుముఖత వ్యక్తం చేసింది. అమరావతికి వచ్చిన మలేషియా బృందానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు స్వాగతం పలికారు. అఖిల భారత సర్వీస్ అధికారుల భవన సముదాయాలను మలేషియా ప్రతినిధులు పరిశీలించారు. అలాగే ఇతర నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ మలేషియా బృందానికి వివరించారు. 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి 5 రాజధానుల్లో అమరావతిని రూపుదిద్దాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని వారికి వివరించారు. ప్రభుత్వ ప్రణాళికలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై మలేషియా బృందం సంతృప్తి వెలుబుచ్చింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో 6 నుంచి 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి నారాయణకు వివరించింది. ఈ మేరకు తమ ఆలోచనలు, ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది. భారత్ ప్రపంచ తయారీ కర్మాగారంగా మారే రోజు దగ్గరలోనే ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 3 రోజుల జిటో కనెక్ట్ సదస్సును రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గించిన ఘనత మోదీకే దక్కుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, త్వరలోనే భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో జైనుల భాగస్వామ్యం ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ ఏఐసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మోదీ నాయకత్వంలో భారత్లో టాయ్స్ నుంచి ట్యాంక్ వరకు తయారు చేస్తోందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం బదిలీ చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని హైదరాబాద్కు వచ్చిన రాజ్నాథ్కు పొన్నం అందజేశారు. జంట నగరాల్లో ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రక్షణ శాఖ భూములు ఎంతో ఉపయోగపడతాయని, కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల భాగం కింద వచ్చే దాదాపు 1,000 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నాయని పొన్నం రాజ్నాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ బకాయిలను సకాలంలో విడుదల చేయడం వల్ల రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించడం, అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో తమ ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందని వివరించారు. ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇచ్చేందుకు అంగీకరించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పొన్నం, ఈ భూములను అప్పగించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రాజ్నాథ్ను కోరారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఐజీ అస్రాగ్ గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటనపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు తమిళనాడులో బహిరంగ సభలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, జాతీయ రహదారులపై బహిరంగ సభలు సహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు ఎస్ఓపి రూపొందించే వరకు నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేటాయించిన ప్రదేశాలు మినహా జాతీయ రహదారులపై భేటీలకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్న కోర్టు ఇప్పుడే సిబిఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. ఇదే సమయంలో ఇకపై నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సూచించింది.